గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు డ్రైవర్లపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. ప్రజాపాలన అంటే ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, కానీ అమాయక ప్రజలను ఆగం చేస్తే ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇసుక కాంట్రాక్టర్లపై కాకుండా లారీ డ్రైవర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తాకు తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన పోలీస్ స్టేషన్లో వెంకటాపురం వాజేడు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు డ్రైవర్ల ఇసుక లారీ డ్రైవర్ల పైన ఇసుక తోడి నింపుకొని వస్తురని ఆ డ్రైవర్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టీఎస్ఎండిసి ద్వారానే ఇసుక మీరు రవాణా చేస్తున్నట్టు మాకు వే బిల్లు ఉన్నది, అనుమతి పత్రాలు ఉంటాయి. ఆ విధంగా మీరు లోడ్ చేసుకొని లోడింగ్ పాయింట్ పోగానే ఆ లోడ్ చేసుకునే దాని మీద కాంటా పెట్టక ముందుకే ఆ లారీలను పోలీస్ స్టేషన్లకు తరలించిన ఆ పోలీస్ అధికారుల పైన కూడా ఈ ఉన్నత అధికారి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. గతం కంటే భిన్నంగా లారీ ఓనర్ల మీద కానీ డ్రైవర్ల మీద కానీ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఆ అక్రమ కేసులో ఏంటంటే ప్రభుత్వ వనరులను దొంగిలించుతున్నారు అనేది మెన్షన్ చేసి ఆ సెక్షన్ వేయడము చాలా తప్పది. మేము ప్రభుత్వ వనరులను దొంగిలించడం లేదు. ప్రభుత్వం నిర్వహించినటువంటి కాంట్రాక్టర్లతో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి తెస్తున్నాం. ఏదైనా కేసు పెట్టి దొంగతనం జరిగిందంటే అక్కడ నింపేవాడిని లోడ్ చేసేవాడిని ప్రభుత్వ యంత్రాంగం కాబట్టి వారిపైన యాక్షన్ తీసుకుంటే అది ఇమ్మీడియట్గా